ఈరోజు వాగ్దానము మరి 2026 సంవత్సరంలో మరి 18వ తారీఖున మరి శనివారము మరి మనమందరం కూడా వాగ్దానం ద్వారా దినమంతయు ఆయన విశేషమైన కృపచేత నడిపింపబడాలని దేవుడి వాగ్దానం ద్వారా మనం బలపరచబడి ఈ దినమంతా శాంతి సమాధానంతో సంతోషంతో నడిపింపబడాలని ఈ వాగ్దానం చూసుకుని వాగ్దానం నుండి వచ్చిన కీర్తన పాడుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ఈ జగాన చాటిలేని దైవము, ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము. యేసుక్రీస్తు ఈ జగాన చాటిలేని దైవము, ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము. ఎంత ఘోర పాపినైన ప్రేమతో క్షమించును, మంచి వారి దాపు చేరి మేలు కలుగా చేయును. దారి ఏది కానరాని దీనులైన వారిని జాలితోను ఆదరించు కాపాడు దేవుడు. యేసుక్రీస్తు ఈ జగాన చాటిలేని దైవము, ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము. యేసు లేక ఎవ్వడైన చేరలేడు మోక్షము, యేసు లేని జీవితాన ఈగలేని వేదన. యేసు ఉన్నవాని గృహము ఆనంద నిలయము, యేసు స్వామి ఎవరినైనా దీవించు దేవుడు. యేసుక్రీస్తు ఈ జగాన చాటిలేని దైవము, ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండమ్మా, లోకసువార్త 10వ అధ్యాయము 27వ వచనములో నుంచి ఒక చిన్న మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఈరోజు వాగ్దానం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. దేవుడు ఇచ్చిన మరి మోషే గారి ద్వారాగా మనకి 10 ఆజ్ఞలు ఇస్తే, పాత నిబంధన కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభువారు నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నేను తప్ప వేరొక దేవుడు ఆకాశం అందు కానీ భూమి కిందే కానీ భూమి పైన కానీ ఏది కూడా నీకు దేవుడుగా ఉండకూడదు, నేనే దేవుడని అని చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ రెండో మాట, ఆయన రెండవ వాగ్దానము, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో అదే రీతిగా పొరుగు వారిని నువ్వు ప్రేమించు అని చెప్పి ప్రభువారు చెప్పారు. చూడండి, ఇక్కడ 10వ అధ్యాయంలో నుంచి 25వ వచనములో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడంట, బోధకుడా, ప్రభువారి దగ్గరకు వచ్చి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెను అని ఆయన శోధించుచూ అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావని అతన్ని అడగగా, అతడు నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు రాయబడలేదని చెప్పాను. అందుకు ఆయన, నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగునే చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొని గోరి, అతడు అవును గాని నా పొరుగువాడు ఎవడని అడిగాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతన్ని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయేది. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతను చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరీయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె ద్రాక్షరసము పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పోటుకోళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతను పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి
ఆ పూట కొలవానికి ఇచ్చి ఇతని పరామర్శించుము, నీకేమైనా నువ్వు ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చుదునని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులు ఎవడ పొరుగువాడైనని నీకు తోచుచున్నదని యేసు అడగా, అతడు అతని మీద జాలి పడిన వాడే. హోషేయ గ్రంథంలో కొడుకు మాట ఉంటుంది, జాలి లేని దాని ఎడల నేను జాలి చేసుకున్నాను అంటాడు. మాటి మాటికి తప్పిపోయిన వారి ఎడల ఆయన కృప కలిగిన, కనికరం కలిగిన, ఆయన ప్రేమ దక్షిణ హస్తము, కనికరము కలిగిన ఆ దక్షిణ హస్తమును చాపి కాపాడుతూనే ఉన్నాడు. మాటి మాటికి ఇశ్రాయేలు తప్పిపోతూనే వచ్చారు. మాటి మాటికి న్యాయాధిపతుల కాలంలో కూడా మాటి మాటికి వాళ్ళు తప్పిపోవటము, మరలా చెరకప్ప చెప్పబడటం, మరలా న్యాయాధిపతుల్ని లేపటం అలా జరుగుతూ వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ నీ పొరుగువాడు నీతో వచ్చున్నదని యేసు ప్రభు వారు ఈ ఉపమానము చెప్తూ అంటున్నాడు కదా. ఇక్కడ ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరుకును ఒక దిగి వెళ్ళొచ్చు, దొంగల చేతిలో చిక్కెను. ఎక్కడి నుంచి వెళుతున్నాడు? యెరూషలేము నుండి ఎరుకోకి. ఎరుకో శక్తిమైనది, యెరూషలేము దేవుని యొక్క నివాసము. అది ఎత్తైనది, అది ఆరాధనకు నిలయం, దేవుని నివాసము, దేవుడు కోరుకున్న పట్టణం, దేవుని యొక్క మరి ప్రత్యక్షత కలిగినటువంటి ఆ పట్టణాన్ని విడిచిపెట్టి ఎరుకో వెళుతున్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే దిగజారిపోయినటువంటి జీవితం అంటే దిగజారుడెవ్వరం అంటే దేవుని విడిచి వెళ్ళిపోవటము మరి అక్కడ కనబడుతున్నది. అయితే ఇక్కడ మరి యెరూషలేము నుండి ఇర్యో పట్టణంలోకి వెళ్ళు దొంగల చేతిలో చిక్కాను. దొంగల చేతులు చిక్కాడు. ఎరుకో చీకటి, భయము భక్తి లేనటువంటి పాపము చేత శేపింపబడినటువంటి పట్టణం. మరి ఆ పట్టణానికి వెళుతూ దొంగల చేతులు చిక్కి కొర ప్రాణము చేత విడిచిపెట్టబడ్డాడని ఇక్కడ రాయబడింది. మరి ఆ త్రోవనంట యాజకుడు త్రోవను వెళుతట మరి బయలుదేరి వెళుతున్నప్పుడు అతన్ని చూచి ప్రక్కగా పోయిను. అలాగునే లేవీడు ఆ చోటికి వచ్చి ప్రక్కగా పోయిను. అయితే వీళ్ళిద్దరు ఎందుకు పక్కగా వెళ్ళారు? యెరూషలేము వెళ్ళేవాళ్ళు ఆరాధనకి వెళ్తారు. ఆరాధనకు నిలయము యెరూషలేము, ఆరాధన స్థలం, దేవుని నివాసం. దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్ళు ఎట్లా పారిపోవు రీతిగా వెళ్ళాలి, అంటే పరిగెత్తకి వెళ్ళాలి. ఏమీ అటు ఇటు చూడుకోకుండా దేవుని సన్నిధికి మనం తిన్నంగా పరిగెత్తుకెళ్ళాలి. మరి వాళ్ళు పరిగెత్తి యాజకుడు అని రాయబడి ఉంది ఇక్కడ చూడండి. అక్కడ మరి కొరప్రాణంతో విడిచిపోయి యాజకుడు ఆ త్రోవను వెళ్తుంటే తటస్థించను. అతను చూచి ప్రక్కగా పోయిను. అలాగునని లేవీడు కూడా ఆ చోటికి వచ్చి ప్రక్కగా పోయిను. అయితే సమరీయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూచి అతని మీద జారిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసం. అసలు సమరీయుడి దగ్గర నూనె ద్రాక్షారసం ఎందుకుంది? సమరీయుడు కదా. నూనె ద్రాక్షారసం, ద్రాక్షారసం యేసుప్రభు రక్తం, నూనె పరిశుద్ధాత్మ సాదృశ్యం. ఈ రెండు కూడా ఎవరి దగ్గర ఉన్నాయండి? సమరీయుడి దగ్గర ఉన్నాయి. అంటే సమరీయుడు ప్రభుని ఎరిగిన వాడే. ఒక రకం చెప్పాలంటే ఇక్కడ చూడండి, ప్రయాణమైపోవచ్చు. అతను పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దేవుని నామానికి మహిమ కలుగునగాక. అంటే యాజకుడి దగ్గర లేదనా? లేకపోతే ఇక్కడ మరి లేవీయుడి దగ్గర లేదనా? లేవీయులు యాజకులు, లేవీయులు మరి ఇక్కడ యాజకుడు అని రాయబడింది. మరి యాజకుడు పక్కన ఉపదేశంగా చేసే వాళ్ళని అసిస్టెంట్ పాస్టర్ అంటారు కదా. వీళ్ళు దేవుడి మీద పరిగెత్తుతున్నారు. ఈ చచ్చిన వారిని ముట్టకూడదు, శవాలను ముట్టకూడదు. ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగిన వారు, ప్రత్యేకమైనటువంటి మరి దేవుని యొక్క పరికరములు ముట్టేవారు, మరి దేవుని యొక్క మరి యాజకత్వం చేసేటువంటి వారు. వాళ్ళు దేవుని పని కంటే ఏది ఎక్కువగా ఎంచరు. మరి లేవీలే కానీ మరి యాజకులే కానీ వారు దేవుని యొక్క పనినే ప్రత్యేకంగా ఎంచుకుంటారు. మరి ఆ ప్రత్యేకమైన పని మీద వారు యెరూషలేము వెళ్తున్నారు. అదే దేవుని ఆరాధించడానికి వెళుతున్నారు. ఓ రకంగా మరి వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారికున్న మరి ముట్టకూడదు, శవాలను ముట్టకూడదు. మరి అటువంటి పరిస్థితుల్లో దేవుని సమయాన్ని మనం దొంగిలించకూడదు.
ఇలాంటి ఆజ్ఞలు వారికి ఎన్నో ఉన్నాయి. మరి వాటి ప్రకారంగా వారు జీవించడానికి వారు ఇష్టపడతారు. దేవుడి దగ్గర తీర్మానాలు ఉంటాయి. వారు వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ చూడండి, యెరికో నుంచి యెరూషలేము వెళ్తున్నాడు సమరయుడు. యెరికో నుంచి యెరూషలేము వెళ్తున్నాడు. ఇతడు దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు కూడా దేవుని సన్నిధికి వెళ్ళారు. కానీ ఇక్కడ రాయబడి ఉంది చూడండి, ఇక్కడ లేవీయుడు అని రాయబడి ఉంది, యాజకుడు అని రాయబడి ఉంది. ఇక్కడ మరి చూడండి, ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళవాని ఎంట తీసుకొని పోయి అతని పరామర్శించను. మరునాడు అతడు 2 దేనారాలను ఇచ్చి ఆ పూట కూళ్ళవానికి ఇచ్చి అతని పరామర్శించము, నీకేమైనా ఖర్చు చేసిన ఎడల. సమరయుడండి దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాడు. దేవుణ్ణి ఆరాధించడానికి, ఆరాధన చేయటానికి వెళ్ళేవారు. దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన ప్రసన్నత కోసం వెళ్ళేవారు. కానీ వీళ్ళేమో ఆయన పని మీదగా వెళ్తున్నారు. దేవుని యాజకుడే కానీ లేవీయుడే కానీ వాళ్ళు పని చేయడానికి, దేవుని పని చేయాలి. అక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి అనేక మంది ప్రజలు మరి ఆ ప్రాంతానికి వచ్చి ఆరాధించడానికి వీరి పని కోసం ప్రత్యేకంగా వీరు వెళుతున్నటువంటి జాబితాలో ఉన్నారు. ఈయనేమో దేవుని ప్రసన్నత కోసం వెళుతున్నాడు లేవి మరి ఈ సమరయుడు. కానీ ఆయన్ని ఆరాధించే ముందు ఈ ఒక చిన్న కార్యం చేయాలని ఆశ వచ్చింది ఆయనకి. ఈ పడిపోయేవాడిని పట్టుకున్నాడు, లేపాడు. కొర ప్రాణంతో ఉన్నాడు. నూనె పోసాడు. నూనె పరిశుద్ధాత్మ సాధు స్వస్థత. ఎవరన్నా రోగిగా ఉన్న ఎడల మీరు నూనె రాసి ప్రార్థించిన ఎడల స్వస్థత పొందునని రాయబడింది కదా యాకోబు పత్రికలో. మరి అదేవిధంగా మరి నూనె పోసి కొంచెం ద్రాక్ష రసం పోసి, యేసుప్రభు రక్తం ద్రాక్ష రసం అంటే మరి ఆ దినాలలో ద్రాక్ష రసము మరి ఇచ్చినప్పుడు మరి వాడు కొంచెం మెళకు వాడి మీద పోసి చూడండి, ఇక్కడ పూటకూళ్ళవాని ఇంటికి అతన్ని మరి ప్రయాణమైపోవచ్చు అతని పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించును. మరునాడతడు 2 దేనారణములు మరి తీసి ఆ పూటకూళ్ళవానికి ఇచ్చి అతను పరామర్శించు, నీకేమైనా ఖర్చు అయిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు ఇచ్చేదని అతనితో చెప్పి పోయాను. కాగా దొంగల చేతులు చిక్కిన వానికి ఈ ముగ్గురిని ఎవడు పొరుగువాయుడైన నీకు తోచున్నదని యేసుని అడిగాను. అప్పుడు అతడు అతని మీద జాలి పడిన వాడి పొరుగువాడని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే జాలి లేని దాని ఎడల జాలి చేసుకునేవాడే పొరుగువాడు. అంటే నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాట వాగ్దానము మరి ఆ సమరయుడి విషయంలో నెరవేర్చబడింది. అందుకని పొరుగువారు అంటే ప్రభు ఆత్మ, ప్రభువు యొక్క కనికరము, ప్రభు యొక్క ప్రేమ ఎవరిలో ఉంటుందో వారు పొరుగువారు అవుతారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా హోషేయలో మాటికి తప్పిపోతున్నటువంటి మరి ఆమెను తీసుకొచ్చుకో హోషేయ అని తీసుకొచ్చుకుంటున్నాడు. పిల్లలకు అంటుంది, మళ్ళీ వేరే చోటకి వెళ్ళిపోతుంది. మొద్దుల కాడికి, పొట్టల కాడికి, చెట్ల పచ్చని స్థలంలోకి వెళ్ళిపోయి ఆమె మరి మరి విడిచిపెట్టి వెళ్ళిపోవటం, మరలా హోషేయ తీసుకొచ్చుకోవటం ఇలా జరుగుతూ వస్తూ ఉంది. మరి దేవుడు మాత్రం విడిచిపెట్టలేదండి. దేవుడు కనికరం కలిగిన దేవుడు, జాలి లేని దాని ఎడల దేవుడు జాలి చేసుకొని మరి ఇక్కడ పూటకూళ్ళ వాడిని కూడా మరి మనం ఒకటి చూసుకుంటే మరి ఇక్కడ చూడండి, ఎంత ఖర్చు అయినా నేను ఇస్తాను అని చెప్పడం అనేది సామాన్యమైన విషయం కాదు. చూడండి, దొంగల చేతులు చిక్కని వానికి ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడయ్యాను. దొంగల చేతులు చిక్కవలసిన అవసరం ఏముంది అసలు అని యెరూషలేము నుంచి యెరికో ఎందుకు దిగి వెళ్ళాలి? దేవుని ఆరాధ స్థలాన్ని విడిచి దొంగలకి నిలయమైనటువంటి దేవుని భయం లేనటువంటి ప్రాంతానికి పొరుగు ఆ ప్రాంతానికి, చీకటి కలిగిన ఆ ప్రాంతానికి ఈ యెరూషలేము నుంచి యెరికో వెళ్ళటం అనేది మరి దేవుణ్ణి ఎరిగిన వెడలో మళ్ళీ పాపమునికి మరలా ఆ తిరిగిపోవటం అనేది దేవుడు జారిపడాలి.
దేవుని మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే జారి పడతారు. అదేవిధంగా యాజకుడి పని మనకు తెలుసు, లేవిడి పని తెలుసు. మరి లేవిడి పనికి లేవిడి వెళ్ళాడు, యాజకుడి పనికి యాజకుడు వెళ్ళాడు. కానీ సమరయుడి పని ఏంటంటే, సమరయుడు మరి దేవుని సన్నిధికి దేవుని ఆరాధించుకుంటానికి వెళుతున్నాడు. కానీ ఈ పని చేసి మరి ఆయన దేవుని యొక్క ప్రేమను పొరుగువానిగా మరి ఎంచబడటానికి దేవుడు కృప చూపించాడు. పొరుగువారు ఎవరయ్యా అంటే జాలి పనిన వాడే అన్నాడు ఇక్కడ యేసుప్రభు వారు. సరిగానే చెప్పావు అని అన్నాడు. మరి యేసుప్రభుని శోధించుచు ధర్మశాస్త్ర ఉపదేశకుడు అడిగినటువంటి విషయాలకి ఉపమానంగా యేసుప్రభు వారు ఈ మాటలు చెప్పారు. అందుకనే ఇక్కడ రాయబడి ఉంది కదా, యెషయా గ్రంథంలో నుంచి ఒక మాట, యెషయా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. యెషయా గ్రంథము మరి యెషయా పెద్ద ప్రవక్తలు యెషయా 55:11 మనం చూసుకున్నట్టయితే మరి యెషయా మరి 54 యెహోవా యొక్క సేవకులనైతే నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. మరి రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడగుటకు సిద్ధముగా ఉన్నది. మరి ఆ రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు. రక్షణ మరి అతని రక్షణ పొందుటకు ఆయన మరి సిద్ధంగా ఉన్నదని సెలవిచ్చాడు. మరి నిష్ఫలముగా నా ఎద్దుకు మరలక నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. మరి నిష్ఫలముగా నా ఎద్దుకు రాదు. ఆయన నోట నుంచి వచ్చిన మాట ఏది కూడా నిష్ఫలము కానేరదు. ఎందుకంటే దేవుడు తన నోట నుంచి వచ్చింది ప్రతిదీ కూడా ప్రయోజనకరమైన మాటలే. కాబట్టి ఈ పొరుగువాడు ఎవడయ్యా అంటే జాలిపడిన వాడే అని ప్రభువారు చెప్పినప్పుడు మరి ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఎవరైతే అతని మీద జాలి పడ్డారో వాడే పొరుగువాడు అని చెప్పాడు. మరి అప్పుడు నేను పంపిన కార్యము సఫలము చేయను. ఇక్కడ యెషయా 55:11 నే నిష్ఫలం కాక నా ఎద్దుకు మరలును, మరి అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయను, మీరు సంతోషంగా బయలు వెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోవుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని ఆజ్ఞను నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాట సమరయుడికి నెరవేర్చబడింది. మేము సమరయులము, నువ్వేమో యూదుడివి, నీకు నాకు ఎలా సాంగత్యం అంటే సమరయ స్త్రీ. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుని యొక్క కనికరము పొందుకోవాలంటే, దేవుని యొక్క ప్రసన్నతని మనం పొందుకోవాలంటే మనం చేయవలసిన కార్యాలు కొన్ని ఉన్నాయి. నువ్వు నీళ్ళు ఇమ్మని అడుగుతాడు. నేను ఇవ్వటానికి నేను సమరయులనేమో, నేను నీళ్ళు ఎలా ఇవ్వస్తానయ్యా, మీరు యూదులు కదా అంటే, నేను ఇచ్చి నీళ్ళు త్రాగితే నువ్వు అన్నట్టుకి నీకు దాహమే అవదని అడుగుతాడు అని అంటాడు ఆయన. మరి ఇది మా యాకోబు బావయ్య, ఇది చాలా శ్రేష్టమైన బావి, నీ దగ్గర తోడుకుంటానికి ఏమీ లేదుగా అని చెప్పి ఆయన అడిగినప్పుడు మరి నేనిచ్చు జీవజాలము సమరయ స్త్రీ గురించి మనకు చాలా విషయాలు తెలిసిన విషయాలే. మరి ఆమె ద్వారాగా ఆమె మరి ఇది నిజంగా మెస్సేయని వస్తాడు తెలుసు, కానీ ఆ మెస్సేయ నువ్వేనా అని చెప్పి మరి ఆమె అడిగిన విధానము, ఆమె చెప్పిన విధానము, మరి దేవుడు మరి ఆమె నేను మెస్సేయను కనుగొన్నాను, అమ్మ నీకు 5 పెనిమిటిలు ఉన్నవాడు కదా, నీ పెనిమిటి కాదు అని చెప్పినప్పుడు మరి నిజంగా ఆ సమరయ స్త్రీ ఎక్కడికి పరిగెత్తిందండి? ఊళ్ళో పరిగెత్తింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను చూచాను, నేను ఆయన మెస్సేయను కనుగొన్నాను అని చెప్పి మరి ఊరిలోకి వెళ్ళి చెప్పినప్పుడు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు కానీ ఇదిగో మేము ఆయన్ని చూచి విని దాన్ని బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచామన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఇక్కడ సమరయుడు కూడా ఆమె తన హృదయము దేవునికి ఇచ్చి తనకు తెలియకోకుండానే ఆమె వెళుతున్న మరి తీసుకుని వెళ్ళినటువంటి ఆమె మరి భుజం మీద ఉన్న కడవ దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆమెకున్న భారము, ఆమెకున్న బరువు, ఆమెకున్న పాపము అంతా కూడా ఆమెకు తెలియకుండా ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నప్పుడే అవన్నీ కూడా ఆ కడవ కింద పడి జారిపోయినట్టుగానే ఆమె జీవితంలో పాప జీవితం అంతా జారిపోయినట్టుగానే దేవుడికి మహిమ కలుగును గాక. మన దినమందు మరి ఆ రోజు సమరయ స్త్రీ ఏ రీతిగా మరి యేసు ప్రభుని కనుగొని ఊరిలోనికి తీసుకొని వెళ్ళి ఆయన గురించి ప్రకటించిందో, మరి ఉత్తమమైనది
ఏదైనా ఉన్నదంటే ఆమె ఉత్తమమైనది. మరి ఆయన దగ్గర యాకోబు బావి దగ్గర కూర్చొని ఆమె నేర్చుకుందండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే నేనిచ్చే జీవజలము ఊరిడే బొగ్గ ఎప్పటికీ నీకు దప్పిక కాదమ్మా అని. అయ్యా, నేను ఎప్పటికీ రాకుండా ఎండవేళ రాలేకపోతున్నా, నేను ఎప్పటికీ ఇక్కడికి రాకుండా ఆ నీటిని నాకు ఇమ్మని అడిగినప్పుడు, అప్పుడు తన స్థితిని అంతా మరి ప్రభువారు తనకు చెప్పినప్పుడు, ఇది నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూచాను, రానన్న మెస్సయ్య ఆయనే అని చెప్పి ఊరిలోకి వెళ్ళి ప్రకటించి, ఆయన్ని గురించి ప్రకటించినప్పుడు, ఆయన కనుగొనటానికి రండి నేను చూపిస్తానని చెప్పి తీసుకెళ్ళినప్పుడు ఊరిలోకి మరి ప్రభువారు వెళ్ళి వారందరికీ సువార్త చెప్పడానికి ఆమె చేసిన మొదటి త్యాగం అండి. వాళ్ళందరికీ ఆయన గురించి చెప్పింది. ఆయన తీసుకొని ఊరిలో వాళ్ళందరికీ సువార్త చెప్పించింది. దేవునామానికి మహిమ కలుగునుగాక. అందుకని సమ్మరయులు మరి వారు దేవుడికి ఏం చేయండి, పరిచర్య. ఇప్పుడు పొరుగువాడు పడిపోయాడు, పరిచర్య చేశాడు, నూనె పోసాడు, ద్రాక్షరసం పోసాడు, మరి ఆ గాయములు కట్టాడు. ఇంక పూటకోళ్ళ వాని ఎద్దుకి వెళ్ళి ఏం చేశాడండి, ఇంకేమన్నా పడితే మీరు స్వస్థత అన్నిటినీ మీరు ఆ గాయాలు కట్టండి, నూనె పోయండి, స్వస్థపరిచిన తర్వాత ఇంకేమన్నా ఖర్చు అయితే ఆ ఖర్చు కూడా నేను ఇస్తాను అని చెప్పి సమరీయుడు మరి పొరుగువాడయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అందుకని దరిద్రులంట ప్రధానులు ఎదుటి కూర్చుండబెడతానని సెలవిచ్చాడు దేవుడు. పనికిరాని వారిని మరి అజ్ఞానులను జ్ఞానులుగాను మరి దేవుడు మలుస్తానని వాగ్దానం ఇచ్చాడు కదా. దేవుడు చెప్పింది ఏది నిష్ప్రయోజనము కాదు. ఆయన నోట నుంచి వచ్చిన ప్రతి మాట నిష్ఫలము కాక నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చను. యెషయా 55:11 నిష్ఫలము కాక నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చను. నేను పంపిన కార్యము సఫలము చేయను. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోదురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథం 55:11-12 మీరు చదవండి. ఎన్నో గొప్ప విషయాలు దేవుడు మన వరకు దాచుంచాడు. మరి కాబట్టి ఈరోజు నేను చెప్పొచ్చేది అంటే, నీ వల్లి నీ పొరుగు వారిని ప్రేమించు. నేను ప్రభువుని తెలుసుకున్నాను కదా, నా వరకే చాలే, నేను మెస్సేజ్ని కనుగొన్నాను కదని సమరయ్య అక్కడ ఆగిపోలేదండి. నేను చేసిన పాపములన్నీ నాతో చెప్పిన వాడిని నేను చూచాను, రండి అని చెప్పి ఆయన దగ్గర తీసుకెళ్ళి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు కానీ ఇదిగో ఆయన్ని చూచి ఆయన మాటలు ఎందు లక్ష్యం ఉంచాం మేము అని ఊరి వారు చెప్పారండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ పొరుగువాడు కూడా తను యెరూషలేము వెళ్తున్నాడు. యెరికో నుంచి యెరూషలేము వెళ్తాడు. చీకటి ప్రాంతం నుంచి వెలుగు ప్రాంతానికి వెళుతున్నాడు. ఆ వెలుగులోకి వెళ్ళాలంటే ఒక మంచి కార్యం చేయాలి. ఒక మంచి ఈదుకుటి దేవునికి మహిమ కలుగున ఆయన ప్రసన్నతని పొందుకోవాలంటే ఒక మంచి కార్యం చేసి ఆ ప్రసన్నతని పొందుకోవాలనుకున్నాడు. ఆ పడిపోయేవాడిని లేవనెత్తాడు, నూనె పోస్తాడు, పూటకోళ్ళ ఇంటికాడ పెట్టాడు. ఇంకా ఏమైనా కావాలంటే నేను ఇస్తానని చెప్పాడు. ఆ చెప్పిన ధర్మశాస్త్ర ఉపదేశకుడు ప్రభువుని శోధించి మాట్లాడిన అడిగినప్పుడు మరి దేవుడు ఉన్నట్టు ఉపమాన రీతిగా మరి మరి యాజకుడు, మరి లేవీయుడు, మరి సమరీయుడని ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పి వారికి ఉన్నటువంటి మరి క్వాలిటీలు, యాజక ధర్మం చేయాలి, లేవీయుడు ఆయన పరికరములు మోయాలి, దేవుని యొక్క పరికరములు మోయాలి, కానీ లేవీయుడు ఆయన పని చెయ్యాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే, అందుకే నన్ను వెతకని వారికి నేను దొరికెత్తిని అని అంటాడు కదా. ఆవిడ ఎతకలేదు, ఆయన దొరికాడు అంతే. మరి ఆయన ప్రసన్నతను పొందుకున్నాడు, పొరుగువాడయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సమరయ స్త్రీ కూడా అంతే, యూదులతో సాంగత్యం లేదు. మరి కానీ నేను తను చేసిన పాపములన్నీ ఒప్పుకొనటం వలన దేవునితో దొరికింది, దేవునితో సాంగత్యం కుదిరింది, దేవుని గురించి ప్రకటించడానికి అవకాశం వచ్చింది. నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. దేవుడి కొద్ది వాగ్దానం మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన ఇరుగు పొరుగు వారి విషయంలో, మన ప్రాంతాల్లో, మన దేశం, మన రాష్ట్రంలో కూడా, మన 29 రాష్ట్రాల్లో నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనే వాగ్దానము
మన దేశం, మన రాష్ట్ర, ప్రపంచం యావత్తు దేవుని నోట నుంచి వచ్చిన ఈ మాట ప్రతి చోట, ప్రతి బిడ్డలో, ప్రతి ఒక్క ప్రాంతంలో ఈ మాట నెరవేర్చబడితే, అందరూ తీసుకొని దాని ప్రకారంగా మనం జీవించగలిగితే ఏది కొడు ఉండదు, ఏది కొరత ఉండదు, ఏ అసమాధానం ఉండదు. శాంతి సమాధానములతో, నెమ్మదితో మనమందరం వృద్ధిల్లుతాం. దేవుడి కొద్ది మాట మరి మీ జీవితాలలో, మీ కుటుంబాలలో నెరవేర్చబడాలని, దేవుని నామముకి మహిమ కలగాలని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, మా ప్రియుడా, మా రక్షకుడా, మా యేసయ్యకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. అయ్యా, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించమని వాగ్దానం ఇచ్చాం నాయన. ఈ యొక్క 18వ తారీఖున ప్రభా నీ నామానికి మహిమ కలుగును గాక. ఈ శనివారం 2026 సంవత్సరంలో ప్రభా అయ్యా నీకు వందనాలు. 7వ నెలలో పరిశుద్ధాత్ముడా అయ్యా నీకే మహిమ కలుగును గాక. విన్న వాక్యం నీ వాగ్దానము ప్రతి కుటుంబంలో, ప్రతి హృదయంలో ఫలించినట్లుగా కృప చూపించండి అయ్యా. నీకే మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు అయ్యా, నీకు వందనాలు. ఈ వాగ్దానము ద్వారా ప్రతి హృదయంలో తండ్రి నైనా అయ్యా తండ్రి ఆ వాక్యము కార్యము జరిగించండి. వాగ్దానమును తండ్రి కార్యము జరిగించండి. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని సెలవు. నీ విధంగా ప్రేమించుకుంటున్నావు, ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించమని లేఖనము ద్వారాగా నీ వాగ్దానం తండ్రి మాతో మాట్లాడాము నాయన. స్తోత్రములు ఫలింపచేయండి అయ్యా తండ్రి, అభివృద్ధి చేయండి, విస్తరింపచేయండి. ఈ మాట ద్వారాగా ప్రభా ప్రతి హృదయములో తండ్రి నాయన కార్యము జరిగించమని ప్రార్థన చేయించున్నానయ్యా. ఈ వాగ్దానము తండ్రి నాయన ప్రతి హృదయంలో ఫలించాలయ్యా, అభివృద్ధి చెందాలయ్యా, దీవించబడాలి నాయన, కుటుంబాలు ఆశీర్వదించబడాలి నాయన, మహిమ తీసుకురావాలి నాయన. నీ నామానికి పరిశుద్ధాత్మడ కుటుంబాలు శాంతి, సమాధానం, నెమ్మది అయ్యా నీ నామానికి మహిమ కలుగునట్లు ప్రతి కుటుంబం తండ్రి నాయన నీ పాద సన్నిధిలోనైనా ఘనముగా ఎంచబడిన కుటుంబాలు ఉంటాకి సహాయం దయచేయమని అయ్యా నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.